డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు రెండోసారి పోలీసు రికార్డులోకి అమన్ ప్రీత్ పేరు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. హీరోయిన్ ఉంది కదా ఈమె, మంచిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అలా సోదరుడు మధ్యలో చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది. పెద్దదే ఇచ్చిరీడ. డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు రెండోసారి ఆ పోలీస్ రికార్డులోకి అమన్ ప్రీత్ పేరు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ పేరు మరోసారి డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చింది. మత్తు పదార్థాల వినియోగదారుడిగా రెండోసారి పోలీసుల రికార్డులోకి ఎక్కాడు. ప్రస్తుతం అమన్ ప్రీత్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ఈగల్ హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ ట్రూత్ బజార్కు చెందిన వ్యాపారులు నితిన్ సింగానియా, శ్రానిక్ సింఘ్వీలు 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎంఏలతో ఈగల్ మాసప్ ట్యాంక్ పోలీసులకు ఇటీవల దొరికారు. విచారణలో ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ను 4 వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తేలింది. అందులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి డ్రగ్స్ డెలివరీ చేసే కంటే ముందే ఈ ఇద్దరు వ్యాపారులు పోలీసులకు చిక్కడంతో అప్పటి నుంచి అమన్ ప్రీత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నారని చెప్పారు. గతేడాది నార్సింగ్లో పట్టుబడిన అమన్ ప్రీత్ గతేడాది నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులకు చిక్కాడు. తాజాగా రెండోసారి అతడు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పట్టుబడ్డ వ్యాపారుల వాంగ్మూలం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారా లేదా డి అడిక్షన్ కేంద్రానికి పంపిస్తారా అనేది అమన్ ప్రీత్ దొరికిన తర్వాత విచారణలో బయటపడే అంశాలను బట్టి స్పష్టమవుతుందని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వివరించారు. మిగతా 3 వినియోగదారులను గుర్తించి వారిని కూడా ఈగల్ పోలీసుల అధికారులు విచారించనున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ నిరంతరం డ్రగ్స్ సరఫరాదారులతో పాటు వినియోగదారులపై నజర్ పెట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అసలు ఈ రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించింది ఏది బయటికి రాకపో. కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన కాస్త బయటికి వస్తున్నాయి వార్తలు. అదే బీఆర్ఎస్ ఉండి మా కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే అసలు ఇక ఆయన దొంగనే కానీ ఆయన హీరోని చేసి ఇప్పటికీ ఏమవుతుందో అర్థమవుతుంది మనకు. ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన ఒక హీరోయిన్ సోదరుడు, రోల్ మోడల్గా ఉండాల్సిన వీళ్ళంతా డ్రగ్స్కి గంజాయికి అలవాటై ఏకంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈజీ మనీకి అలవాటైన రాత్రికి రాత్రి మనకు డబ్బు రావాలి. ఏం చేయాలి? డ్రగ్సో గంజాయో ఈ కొకాయిన్లో మన్ను వశానం అమ్మితే రాత్రికి రాత్రి డబ్బు వస్తుంది. ఎందుకురా మీ బతుకు?